వెల్కమ్ టు సోషల్ పోస్ట్, నేను నిహాల్. సో ఇప్పుడు ఫిజికల్ సిల్వర్కి ఈటీఎఫ్కి కంపేర్ చేసుకున్నట్లయితే ఈటీఎఫ్ అనేది కొంచెం పెరగడం జరిగింది. అండ్ ఇప్పుడు కొత్త వచ్చిన ఇన్వెస్టర్స్ ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి మన సార్ మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నిహాల్. సార్, మన ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఇదే సిల్వర్ మీద మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు ఫిజికల్ సిల్వర్ అండ్ ఈటీఎఫ్ కంపేర్ చేసుకున్నట్లయితే ఈటీఎఫ్ అనేది కొంచెం హైలో ఉంది. ఇప్పుడు ఈటీఎఫ్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ ఏంటంటే మనం అంటిల్ రీసెంట్లీ ఏంటంటే సిల్వర్ ఫిజికల్గా కొనే బదులు ఈటీఎఫ్లో కొంటే మీకు ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూ ఉండదు, ఎప్పుడంటే అప్పుడు అమ్మొచ్చు అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. బట్ ఏమైందంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ మార్కెట్లో ఉన్నాయి. ఏంటంటే అన్యూజువల్గా డిమాండ్ సిల్వర్కి చాలా పెరిగిపోయింది, ఫిజికల్ సిల్వర్కి. సో ఫిజికల్ సిల్వర్ అడిషనల్ మార్కెట్లో సప్లై అనేది లేకుండా పోయింది, అది చాలా డిలే అవుతూ ఉంది, అనుకున్నంత సప్లై లేదు. ఈ సిల్వర్ ప్రైజెస్ ఇలా పెరగడం, బంగారం ప్రైస్ ఇలా పెరగడం వల్ల సడన్గా సిల్వర్ ఫ్రెంజీ అంటే ఒక రకమైన హైప్ క్రియేట్ అవ్వడం వల్ల అందరూ అదేదో ఫుడ్ ఐటెం లాగా కొనేస్తూ ఉన్నారు మార్కెట్లో. సో దీనివల్ల ఏమైంది, సప్లై సైడ్ నుంచి ప్రాబ్లం వచ్చింది. అందుకే ఈవెన్ గవర్నమెంట్ కూడా తీసుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఎఫ్టీఏ మనకు ఎక్కడైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే సిల్వర్ కానీ ఎటువంటి ట్యాక్స్ లేకుండా తెచ్చుకుంటామో అలాంటి ఎఫ్టీఏ అగ్రిమెంట్ ఉన్న కంట్రీస్ నుంచి సిల్వర్ తెచ్చుకోవడాన్ని, ఇంపోర్ట్ చేయడాన్ని బ్యాన్ చేసింది అంటిల్ మార్చ్ 2026 నిన్న. ఎందుకంటే అక్కడ నుంచి తెచ్చేసుకొని ఫిజికల్గా సిల్వర్ ఒక 1 kg 2 kg వచ్చేప్పుడు తెచ్చేసుకొని ఇక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు. అండ్ గవర్నమెంట్కి 6% రెవెన్యూ అనేది ఎగ్గొడుతూ ఉన్నారనమాట. సో అంత పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో ఈటీఎఫ్స్ ఏమైందంటే దే ఆర్ ట్రేడింగ్ ఎట్ 15 to 20% హయ్యర్ దాన్ నార్మల్ ఫిజికల్ ప్రైస్ అనమాట. సో విచ్ ఈజ్ డేంజరస్ ఫర్ ద ఇన్వెస్టర్స్, కొత్త వాళ్ళకి. అందుకే మీరు చూసుకుంటే లాస్ట్ 3-4 డేస్లో ఇటు ఫస్ట్ కోటక్ కానీ, ఎస్బీఐ కానీ, యూటీఐ కానీ, టాటా కానీ, గ్రో మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ కూడా వాళ్ళ ఈటీఎఫ్స్ని టెంపరరీ సస్పెన్షన్, అంటే కొత్తగా నువ్వు కొనడానికి ఆపేశాయి. ఎందుకు సార్? ఎందుకంటే ప్రైస్ ఎంసీఎక్స్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్కి, ఈటీఎఫ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి చాలా డిఫరెన్సెస్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు డీమ్యాట్ యాక్సెస్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఈటీఎఫ్ కొనాలని చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా యాక్చువల్ రేట్కి ఈటీఎఫ్ ప్రైస్కి దగ్గరలో ఉందా అని ఎవరు చూడట్లే. జస్ట్ నేను చేసేయాలంటే టక్కన యాక్సెస్ ఉంది కదా అని పెడతా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఉన్న ఎగ్జిస్టింగ్ యూనిట్స్కే ఎక్కువ ప్రైస్ పలుకుతుంది. ఎందుకంటే కొత్త యూనిట్స్ జనరేట్ చేయాలి అంటే ఒక ఈటీఎఫ్ అంత సిల్వర్ కొనేసి వాల్ట్లో పెట్టాలి. ఇప్పుడు లెట్సే ఒక 100 కిలోల కొత్త యూనిట్ కావాలి, జనరేట్ చేయాలి అంటే 100 కిలోలు ఫిజికల్గా వీళ్ళు కొని ఒక వాల్ట్లో పెట్టాకే ఈటీఎఫ్స్ ఇష్యూ చేయాలి, యూనిట్స్ కొత్తవి. బట్ కొత్త ఇష్యూస్ అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే మార్కెట్లో సప్లై కొంచెం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. సో టైం పడుతూ ఉంది. అందుకే వాళ్ళది టయానికి ఎన్ని యూనిట్స్ అంటే అన్ని యూనిట్స్ మామూలు టైంలో దొరికిపోతాయి, చేసేస్తారు. బట్ ఇట్లాంటి టైంలో కష్టం కాబట్టి వాళ్ళు కొత్త యూనిట్స్ అనేది సస్పెండ్ చేశారు ఫర్ టైం బీయింగ్. సో దీనివల్ల ఏంటంటే అడిషనల్గా నువ్వు లంసం ఉండంగానే అడిషనల్గా ఎస్ఐపి ద్వారా ఈటీఎఫ్లో పెట్టడానికి ఈ 5 ఈటీఎఫ్లు కూడా ఆపేసాయి. ఎందుకంటే దీనికి సంబంధం లేకుండా పోతుంది. డిమాండ్ ఉన్న యూనిట్స్కే ప్రైస్ పెంచేసి కొన్ని ఇన్వెస్టర్స్ పెట్టడం వల్ల రేపు సడన్గా మన పండుగల సీజన్ తర్వాత మార్కెట్లో కొంచెం సప్లై నార్మలైజ్ అయింది. అలాంటి టైంలో ఇమ్మీడియట్గా ఈ ఈటీఎఫ్స్ అనేది మార్క్ టు మార్కెట్ అంటారు. ఒకసారి అయ్యాక సడన్గా ఒక 15-20% పడిపోతే ఇన్వెస్టర్స్ అందరూ లాస్ అవుతారు. అందుకోసం ఎగ్జిస్టింగ్ ఉన్న యూనిట్స్ని అమ్మడం కానీ ఎగ్జిట్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ కొత్త సబ్స్క్రిప్షన్ మాత్రం టెంపరీగా సస్పెండ్ చేశారు. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఇన్వెస్టర్స్ కొంచెం ఎక్స్ట్రీమ్ కాషన్ కావాలి. సో నాకు ఏది దొరికితే అది నేను ఇన్వెస్ట్ చేస్తాను అని. మార్కెట్ కన్నా 3-4% ఓకే డిఫరెన్స్ ఈటీఎఫ్కి మార్కెట్ ప్రైస్కి. బట్ అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం దూరంగా ఉండండి, కొన్ని రోజులు తప్పదు. మీకు అది పెరిగినా కానీ యు ఆర్ టేకింగ్ హ్యూజ్ రిస్క్. బికాస్ ఒకసారి మార్కెట్లో సప్లై నార్మల్ అయితే 10 to 15% 1-2 రోజుల్లోనే, ఒక్క రోజులోనే కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే నార్మల్ ప్రైస్కి వచ్చే అవకాశం ఉంది. బికాజ్ అన్యూజువల్ రేట్లో అవుతుంది, లాజిక్ లేని రేట్లో అవుతుంది. సో మార్కెట్లో ఎప్పుడైతే లాజిక్ ఉండదో అప్పుడు కొంచెం డేంజరస్ సిగ్నల్స్ అనమాట. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో
సిల్వర్లో ఉన్నాము. అందుకే ఈటీఎఫ్స్ ఇప్పుడు మాత్రం కొంచెం కాషియస్ ఉండడం బెటర్, కొనకుండా ఉండడం బెటర్. కొన్నా కూడా స్మాల్ క్వాంటిటీలో అక్యుములేట్ చేసుకోండి. ఇది కూడా ఈ రిస్ట్రిక్షన్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పెట్టాయో ఇట్ ఈస్ టు సేఫ్ గార్డ్ ద ఇన్వెస్టర్స్. అంటే మన ఇన్వెస్టర్స్ ఇట్లాగే తెలియకుండా ఎక్కువ రేట్లో కొనేసి తర్వాత ఇబ్బందులు పడకూడదనే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇలా ఆపేశాయి. లంసమ్ బదులు కొంచెం చిన్న అమౌంట్లో అక్యుములేట్ చేసుకుంటే తక్కువ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే లంసం ఒకేసారి పెట్టి మార్కెట్లో ఒక 15% పొడగొట్టుకోవడం అనేది ఎవరికి నచ్చదు. మార్కెట్ పెరిగితే మంచిదే, బట్ తగ్గే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. సో స్లోగా ప్రీమియం ష్రింక్ అయ్యాక, అంటే ఈ గ్యాప్ అనేది తగ్గినాక కొనుక్కోండి. అండ్ మళ్ళీ కొన్ని రోజుల్లో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా మళ్ళీ సబ్స్క్రిప్షన్ మొదలు పెడతాయి. అలాంటి టైంలో మళ్ళీ ఎంటర్ అవుతే బెటర్. అదర్వైజ్ అంటిల్ దట్ టైం మీకు అంతగా సిల్వర్ కొనాలి అంటే ఎంసీఎక్స్లో సిల్వర్స్ ఫ్యూచర్స్లో తీసుకొని డెలివరీ తీసుకోండి, ఆర్ డెలివరీ తీసుకోకుండా రోల్ ఓవర్ చేయొచ్చు. అది చేయడం బెటర్ తప్పించి ఈటీఎఫ్లో మాత్రం కొన్ని రోజులు ఆగడం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ సిల్వర్కి ఈటీఎఫ్కి ఎంత % వరకు వేరియేషన్ ఉంది సార్? అక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫిజికల్ సిల్వర్ కూడా మామూలుగా ఏంటంటే థియరటికల్లీ 3-4% కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇంకా తక్కువ కూడా ఉండాలి. బట్ 3-4% ఫిజికల్ సిల్వర్ ఎక్కువగా ఉన్నదానికన్నా ఈటీఎఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే గ్యాప్ ఉంటుంది కొంచెం. ఈసారి ఇప్పుడు ఒకటి ప్రీమియమ్స్ పెరిగాయి, ఫిజికల్ సిల్వర్ సంబంధం లేకుండా. ఈవెన్ నువ్వు ఫిజికల్ సిల్వర్ మార్కెట్లో కొందామన్నా చాలా ఎక్కువ రేట్లో నడుస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద గ్యాప్, ప్రీమియం గ్యాప్ అనేది 18-20% ఆల్సో ఈజ్ వెరీ అంటే ట్రాప్ అన్నమాట. ఇన్వెస్టర్స్ని ట్రాప్ చేసే పరిస్థితులు. కొంచెం ఎక్స్ట్రీమ్ కాషన్ ఉండాలి. ఇప్పటికైతే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయకుండా దూరంగా ఉంటే మంచిది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.